హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కృతికాస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మటన్ గ్రేవీ ఫ్రై అండి. సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి హైజీనిక్గా ఇంట్లోనే టేస్టీగా చేసుకునే రెసిపీ. ఇంకెందుకు ఆలస్యం, మరి ఈ రెసిపీని ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా 2 పెద్ద సైజు ఆనియన్స్, 4-5 పచ్చిమిర్చి చీలికలు, కరివేపాకు, పుదీనా అండి. ఇక్కడ నేను వచ్చేసి 1 kg ఫ్రెష్ మటన్ అయితే తీసుకున్నాను. దీనంతా కూడా ఇలాగ 2-3 టైమ్స్ వాటర్లో అయితే క్లీన్ చేసి అయితే పక్కకు పెట్టేసుకుందాము. స్టవ్ వెలిగించుకొని కడాయిని అయితే పెట్టేసుకున్నామండి. దాదాపు 150 ml వరకు ఆయిల్ అయితే పడుతుంది. ఈ రెసిపీకి ఆయిల్ అనేది కొద్దిగా ఎక్కువనే పడుతుందండి. ఇందులోకి మన హోల్ గరం మసాలా స్పైసెస్ అన్నీ కూడా వేసుకుందాము. అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కూడా చక్కగా అంతా కూడా కలిపేసుకుందామండి. ఇందులోకి గుప్పెడు కరివేపాకు వేసుకొని చక్కగా కలిపేసుకుందాము. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే మన టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని చక్కగా అంతా కూడా కలిపేసుకొని మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న మటన్ని కూడా వేసుకొని అంతా కూడా కింది నుంచి కలిపేసుకుందామండి. ఈ విధంగా అంతా కూడా కలిపేసుకొని లిడ్ పెట్టేసి 10 మినిట్స్ అయితే ఉడికించుకుందాము. చూస్తున్నారు కదండి, మటన్లో నుంచి వాటర్ అనేది బయటకు వస్తుంది కదా. ఇదంతా కూడా ఇంకిపోయి దగ్గరికి వచ్చిన దాకా చక్కగా అంతా కూడా ఉడికించుకుందాము. మధ్య మధ్యలో కలుపుకుంటూ అయితే ఉడికించుకుందామండి. లిడ్ అయితే ఓపెన్ చేసి చూసేద్దామండి. ఆల్మోస్ట్ వాటర్ అంతా కూడా ఇంకిపోయింది కదా. ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మరొకసారి చక్కగా అంతా కూడా కలిపేసుకుందాము. కలిపేసుకున్న తర్వాత ఇందులోకి గుప్పెడు పుదీనాను అయితే వేసుకున్నాము. ఇదంతా కూడా కలిపేసుకొని మరో 5 నిమిషాలు అయితే ఉడికించుకుందాము. 5 మినిట్స్ తర్వాత మన టేస్ట్కి తగినంత కారం అయితే యాడ్ చేసుకుందాము. ఇలా కారంలో నుంచి పచ్చివాసన పోయేంత వరకు చక్కగా అంతా కూడా కలిపేసుకొని లిడ్ పెట్టేసి మరో 5 నిమిషాలు అయితే ఉడికించుకుందాము. చూస్తున్నారు కదండి, ఆయిల్ అంతా కూడా చక్కగా పైకి తేలేంత వరకు ఉడికించుకొని లాస్ట్లో కొద్దిగంత హోల్ గరం మసాలా వేసుకొని మరొకసారి అంతా కూడా కలిపేసుకుందామండి. లాస్ట్లో గుప్పెడు కొత్తిమీరను వేసుకొని మరొకసారి అంతా కూడా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడం అండి. సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ అండి. పెద్దగా టైం టేకింగ్ ప్రాసెస్ ఏమీ లేకోకుండా వితిన్ 30 మినిట్స్లో మటన్ ఫ్రైని అయితే చేసుకోవచ్చండి. ఇది రైస్లోకైనా, చపాతీస్లోకైనా, బగారా రైస్లోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, మరి ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి అయితే చెప్పేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ ఫుడ్ వీడియోస్ కనుక కావాలనుకుంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేయండి.